హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటున్నారు. అందుకని వాళ్ళని కొద్దిగా బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ లో అయితే గేమ్స్ కి చాలా ఉంటాయి. మాల్స్ కి అయితే గేమ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. నంద్యాలలో కూడా గేమ్స్ పడ్డాయి. దాని పేరు వచ్చేసి ఫ్లాష్ గేమ్స్. అక్కడ పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేస్తారు హ్యాపీగా. సో ఈ రోజు అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అదంతా షూట్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా? Come on, let's go into the video. We are ready to go. మా తమ్ముడు కార్ తెస్తున్నాడు. ఎస్, కార్ వచ్చేసింది. ఫ్లాష్ గేమ్స్ మా ఇంటి నుంచి ఒక 10 minutes పడుతుందండి. పద్మావతి నగర్లో ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. పిల్లలైతే ఆల్రెడీ వాళ్ళ మా అమ్మయ్య వాళ్ళతో చాలాసార్లు వెళ్ళారు. చూస్తుండగానే నంద్యాల చాలా డెవలప్ అయిపోయింది. మాకైతే అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఇంటి బయటకు వచ్చి ఆడుకునే వాళ్ళం. వచ్చేసాం ఫ్లాష్ గేమ్స్కి. వీళ్ళైతే అస్సలు ఆగట్లేదు. అదే అండి బోర్డ్ ఫ్లాష్ గేమ్స్. అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. లైట్స్ అన్నీ భలే ఉన్నాయి. ఇలా లోపలికి వచ్చాక నేను రాకముందే వాళ్ళు ఉరుకుతొస్తున్నారు, మమ్మీ ఇంకా లేట్ ఏంటి అని. అక్కడ ఫస్ట్ వెళ్ళగానే రిసెప్షన్లో మా తమ్ముడు వాళ్ళు మాట్లాడుతున్నారు. కార్డ్ తీసుకోవాలి, దానికి ఇంత అమౌంట్ అని పే చేయాలి, మనకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మనకి యాడ్ అయిన తర్వాత వాటితో మనం గేమ్స్ ఆడాలి. ఒక్కొక్క గేమ్ ఒక 100 points అలా ఉంటుంది. అంతలోపు మనం ఒక రౌండ్ వేద్దాం రండి. చుట్టూ అంతా ఎలా ఉందో చూపిస్తాను. మా వాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే ఇలా జంపింగ్ చేశారు కాసేపు. దాని ఫేవరెట్ అండి. నెక్స్ట్ ఇలా ఫిషెస్ ఏవో కనిపించాయి, రౌండ్గా తిరుగుతున్నాయి. అదే తోసుకుంటుంది, అదే ఆడుకుంటుంది. తిప్పడానికి అయితే ఎవరు లేరు అక్కడ. ఈ ఏజ్లో వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి? మనం తినిపించడం, తిన్నదంతా అరిగించడం. ఇక్కడ ఒక అర్ధగంట సేపు ఏమో కుస్తీలు పట్టింది. ఎక్కుతుంది, దిగుతుంది, కింద పడుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, అదే పని. తర్వాత నేను కొద్దిసేపు ఆడుకున్నాను. పిల్లలు ఆడుతుంటే కాసేపు నేను కూడా టైం స్పెండ్ చేద్దామని వీళ్ళతో పాటు ఆడుతున్నాను. ఏదో ట్రై చేసినాను కానీ రాలేదు. ఫస్ట్ టైం నేను ఆడడం. తర్వాత వీళ్ళ మామలు ఎక్కడ పోయినారబ్బా అని చూసాను. పైన ఉన్నారేమో అని పైకి వెళ్ళాను. పైన కూడా గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. ఇది స్టార్టింగే ఇది ఉంది, బుల్ గేమ్. కానీ ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదంట. దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ ఉన్నారు మన తమ్ముళ్ళు. ఇది వచ్చేసి డిమాన్స్ హౌస్. అదే లోపల దయ్యాలు అలా ఉంటాయి కదా, బొమ్మలు, పిక్చర్స్. అది వీళ్ళని తీసుకొద్దాం అనుకున్నాను, పిల్లల్ని భయపెడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే బాధ పెట్టడం అని వదిలేశాను. మా తమ్ముడైతే ఏదో చాలా సీరియస్గా ఆడాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అంతా అరేంజ్ చేయించుకుంటున్నాడు. ఇక్కడ ఏదో గేమ్ ఉందని నేను ట్రై చేద్దాం అనుకున్నాను. మా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. వాడు ప్రెస్ చేశాను అనుకున్నాడు స్టార్ట్ బటన్, బట్ అది ఎంతసేపటికి స్టార్ట్ కాలేదు. నేనైతే అలాగే చూస్తా. మళ్ళీ అక్కడున్న అబ్బాయి దాన్ని స్టార్ట్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయండి అంటే అప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. పట్టుకుందామని చాలా పిల్లల్ని ఆడించండి రా అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ తీసుకొని ఆడుతూనే ఉన్నారు చాలాసేపు.
నేనే వాళ్ళ చుట్టూ తిరిగి ఆడిపించుకుంటా ఉన్నాను పిల్లలతో. ఎంతైనా బాయ్స్కి గేమ్స్ అంటే పిచ్చి. నాకు ఈరోజు అర్థమైంది ఎంత పిచ్చి అనేది. పిలుస్తున్నా పలకట్లేదు, చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళని స్టాప్ చేయబుద్ధి కాలేదు. నేను కూడా చూస్తూ నించున్నాను వాళ్ళని. ఎవరి గోల వాళ్ళదన్నట్టు మా గోల మాదైతే పిల్లల గోల పిల్లలది. ఏదేదో గేమ్స్ ఆడుతున్నారు, ఉన్నవన్నీ ప్రతిదీ ఆడారు. అప్పుడప్పుడు పిల్లలను కూడా ఇలా తీసుకొస్తే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కొన్ని కొన్ని గేమ్స్ ఆడిస్తుంటే, ఇలాంటివి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్న గేమ్స్ ఆడిస్తుంటే. ఇక్కడ మేమైతే డాల్ పిక్ చేద్దామని చాలా ట్రై చేసినాం, రాలేదు. ఫస్ట్ మా తమ్ముడు ట్రై చేశాడు, తర్వాత నేను కూడా దీని కథ ఏందో చూద్దామని ట్రై చేశా, బట్ లాభం లేదు. ఖతం. అన్నిటికంటే నాకు కొద్దిగా బాగా నచ్చిన గేమ్ అంటే ఇది. అవి ఫ్రాగ్స్ పైకి వస్తున్నాయి, మనం చేతితో దాన్ని కిందికి కొట్టాలి. యాక్చువల్ అయితే పక్కన కొట్టడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, బట్ అది లేదంట, చిన్నపిల్లలకే ఉందంట. మేము చేతులతోనే కొడుతున్నాం, చేతులు వాచిపోయాయి. నా వల్ల కాక నేను పక్కకు వచ్చేసాను. నా బిడ్డ ఎంటర్ అయింది. తర్వాత నువ్వు జరుగు మమ్మీ, నేను చూస్తా మామ సంగతి ఏంటో అని. తర్వాత మామ కోడళ్ళు ఇద్దరు ఆడారు. తొలి పదమా నాకే దొరికిన వరమా, నాకై నిలిచిన పదమా నీ కాలి అడుగుల్లో. వీళ్ళకి కూడా ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. బాల్స్ పడుతుంటే తీసుకొని అందులో ఆ హోల్లో వేయాలి. పైనుంచి పట్టుకోండి అంటే కింద నుంచి కిందవి తీసుకొని వేస్తున్నారు. మళ్ళీ ఈ గేమ్కి వచ్చింది, ఆడుతూనే ఉంది.
దాన్ని యాక్చువల్గా అయితే బాక్సింగ్ చేయాలి, కానీ అది చేయకుండా కింద పడింది. పడుతుంది లేస్తుంది, కామన్ వాళ్ళకి. ఇక ఇంకా వీళ్ళ ఆటలన్నీ చూస్తుంటే నేనైతే టైర్డ్ అయిపోయాను. అందుకే కొద్దిసేపు ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నాను, రెస్ట్ తీసుకున్నాను, కొన్ని పిక్స్ దిగాను. ఇంకా వాళ్ళేమో నెక్స్ట్ ఏం ఆడదామా అని డిసైడ్ అవుతా ఉన్నారు. గేమ్స్ అయిపోయిన తర్వాత ఈ టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారు. చేసి ఎన్ని పాయింట్స్ వస్తాయా, దానికి ఇంకేమైనా గేమ్స్ ఆడొచ్చా అని కక్కుర్తి వీళ్ళ ఫేస్లో. చూడండి ఎట్లా ఎంచుతున్నారో మామ కోడళ్ళు కలిసి. ఆ టికెట్స్కి వచ్చిన పాయింట్స్కి నాకు గేమ్స్ ఏం రాలేదు. అక్కడ షెల్ఫ్లో కనిపిస్తున్నాయి కదా, అందులో ఏదన్నా ఒక టాయ్ ఇస్తామన్నారు. ఆ టాయ్ కూడా రాలేదు ఆఖరికి. ఆ కింద వీళ్ళు నిన్న చూడండి 300 పాయింట్స్ లోపలైతే ఈ చిన్న చిన్నవి అయితే వస్తాయంట. మాకు వచ్చినాయి 230 పాయింట్సే. ఇక అయిపోయింది, బయలుదేరిపోయాం, కిందికి వెళ్ళిపోతున్నాం. నేనైతే టైర్డ్ అయిపోయాను. పిల్లలు మాత్రం లేదు, అదే జోష్తో ఉన్నారు. ఇంకొద్దిసేపు ఆడుకుందామన్నారు. అంతే తిరిగి పడతారని చెప్పి తీసుకొస్తున్నాను. వచ్చేటప్పుడు వీళ్ళు అల్లరి చూడాలి. తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ మమ్మీ అని నా బుర్ర తినేశారు. మేము మాట్లాడతాం అంటున్నారు. అందుకే హాయ్ చెప్పండి అన్నాను. అంతే అండి ఈరోజు వీడియో. ఇలా ఎంజాయ్ చేసాం. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్, టేక్ కేర్.